వాళ్ళు నిజంగానే సొంత కుంపటికి నిప్పంటించుకున్నారా? ఏమో, ఎగబడి వస్తున్న జనాన్ని చూస్తే అలానే అనిపిస్తుందేమో. అంబటి తిట్ల కట్టెలను పేర్చి కుప్పచేస్తే దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు అగ్గివీరులు. అమరావతి తీరాన మొదలైన మంటలు రాష్ట్రమంతా దావణంలా మారి తాజా రాజకీయాల్లో పెను సంచలనమైంది. అగ్గిపెట్టిన సైనికుల కంటే అక్కడికొస్తున్న అగ్గి బరాటాల అలజడి దడదడలాడించే అంశం. పవిత్ర తిరుమల లడ్డూలో కీలకమైన నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు సిట్ కలగజేసుకున్న నిగ్గు తేల్చిన అంశాలను పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటమే రచ్చకు అసలు కారణంగా మారిపోయింది. కృష్ణా బ్యారేజీ తీరమంతా అలజడులు అలా ఉంటే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం మొదలైంది. ఎన్నికలు జరగడానికి ఇంకా 3 ఏళ్లకు పైగా టైం ఉన్నా ఆ హీట్ ఇప్పటి నుంచే మొదలైనట్లుగా అనిపిస్తోంది. పాలకపక్షం పరిస్థితి ఎలా ఉన్నా ప్రతిపక్షంలో మాత్రం ఆనందం రెండింతలు కాదు కానీ కొండంతలుగా కనిపిస్తోంది. ఒక్క మాట 100 తూటాలకు సమానమన్నట్టుగా అంబటి రాంబాబు మాటలు రాష్ట్ర రాజకీయాలను షూట్ చేశాయి. కొత్త అలజడులకు స్పాట్ పెట్టాయి. దీంతో పరామర్శల యాత్రను వైసీపీ అధినేత మొదలుపెట్టి కలవరపరిచారు. పుట్ట పగిలి చీమలు బయటకొచ్చినట్టుగా జనం గుంటూరు వీధుల్లో గుబులు పుట్టించారు. ఆశగలు మరో 2 రోజులు సాగి మంటలై మార్చేశాయి. ఈ వ్యవహారం ఎన్నడూ జరగని రీతిలో కొత్త రకం రాజకీయానికి కారణమైందని చెప్పుకోవచ్చు. తిరుమల లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా సింథటిక్ ఘీని వాడారని రిపోర్టులు తెలియజేయడం పవిత్రతను దెబ్బతీసింది. నెయ్యితో మొదలైన అంశం మాటలను ఎగబాకించింది. గుంటూరు కృష్ణా జిల్లాలో నెయ్యి వ్యవహారం ఇలా సాగుతుంటే రాయలసీమ జిల్లాలో అయితే నీళ్ల రాజకీయం మొదలైంది. ఏళ్ల నుంచి నలుగుతున్న ఆంధ్ర తెలంగాణ మధ్య నలుగుతున్న కృష్ణా గోదావరి నీళ్ల పంచాయతీ ఇప్పుడు పీక్స్ కు చేరింది. వాటర్ పాలిటిక్స్ పై గుర్తొచ్చినప్పుడే కాదు, అవసరమైనప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాలు కొట్టుకుంటుండడం సహజమే. అయితే ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం 2 రాష్ట్రాల మధ్య మరోమారు చిచ్చును రాజేసింది. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో వైసీపీ వర్గాలకు అస్త్రాన్ని అందించినట్టయింది. మరీ ముఖ్యంగా ఈ వ్యవహారం కాస్త రాయలసీమ నీటి సమస్యగా మారిపోయింది. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కోసం వైసీపీ చలో పోతిరెడ్డిపాడు అంటూ రోడ్డెక్కింది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వాటర్ మార్క్ పంచాయతీలో కేంద్రం ఇప్పటికే ఓ కమిటీని వేసినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం మంటలు ఆగకుండా రేగుతూనే ఉన్నాయి. రాయలసీమకు లైఫ్ లైన్ లాంటిది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నది వైసీపీ వాదన. ఏళ్ల నాటి నుంచి రాయలసీమలో సాగుతున్న ఈ నీళ్ల సమస్యను రీజనల్ సెంటిమెంట్ గా ఎప్పటినుంచో ఉండనే ఉంది. దాన్ని ఇప్పుడు మళ్లీ వైసీపీ బలంగా సీమ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఉన్న రాజకీయ గురు శిష్యుల బంధాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరి సత్సంబంధాలు రాయలసీమ ప్రాజెక్టుకు గుదిబండగా మారాయని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఇద్దరు సీఎంల వైఖరితోనే సీమ ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే బాబు పొత్తిరెడ్డిపాడు ప్రాజెక్టును అటకెక్కించారని ఘాటైన ఆరోపణలు సంధిస్తున్నారు. ఇది రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. వైసీపీకి ఏమాత్రం తగ్గకుండా టీడీపీ తన బలమైన వాదనను తెరపైకి తెచ్చింది. ఆ తప్పంతా వైసీపీదేనంటూ ప్రత్యారోపణలకు దిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడంలో విఫలమైందని కూడా ధ్వజమెత్తుతున్నారు టీడీపీ నేతలు. ఫలితంగానే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు చిక్కుల్లో పడిపోయిందని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. అటు తెలంగాణలోనూ శ్రీశైలం నీటిపై పట్టు వదలడం లేదు. ఈ వ్యవహారంపై అక్కడి అధికార పార్టీతో పాటు మిగతా నేతలంతా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించుకుపోతుందన్న వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఈ కారణంగానే దక్షిణ తెలంగాణ అన్యాయమైపోతుందని కూడా వాదిస్తున్నారు అక్కడి నేతలు. ఇలా ఎవరికి వారు జలాల వాటా, పంపిణీ, పారుదల అంశాలపై గళమెత్తుతున్నారు. ప్రభుత్వాలు, నేతలు శ్రద్ధ వహించి ప్రాజెక్టుల నిర్మాణం వాళ్ల పాలనాధికారంలో పూర్తి చేయకపోగా పైగా ఈ సమస్యను నాంచుతూ ప్రతిసారి రాజకీయం చేయడం షరా మామూలే అన్న చందంగా మారిపోయింది. మొత్తానికి ప్రాజెక్టుల నిర్మాణం కంటే నీటి రాజకీయాలు ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారిపోయాయని చెప్పుకోక తప్పదు. డాన్సులతో సంబరాల రాంబాబుగా సెన్సేషనల్ పొలిటీషియన్ అయిన అంబటి వారు రగిలించిన చిచ్చు అంతా ఇంత కాదు. ఆంధ్ర రాజకీయాల్లో పెను మార్పులకు వేదికగా మార్చింది. జగన్ పరామర్శల్లో వెల్లువెత్తుతున్న జనమే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి ప్రస్తుత రాజకీయాలు మునుపటిలా లేనే లేవని భావించక తప్పదు. జనాలు ఏది తప్పో ఏది ఒప్పో గ్రహించలేని స్థితిలో ఉండరని మాత్రం నేతలు అనుకోవద్దు. వాళ్లకి అన్నీ తెలుసు, కానీ మౌనంగానే ఉంటారు. సమయం వచ్చినప్పుడు మాత్రం సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరుతారు. ఇది సత్యం.